హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ అయితే విజయవాడ వెళ్ళామండి. విజయవాడలో అక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఉంది కదా, ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాము చూద్దామని. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామండి. అది ఫస్ట్ చూపించింది మీకు టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్లో 10 రూపీస్ టికెట్ అండి. పార్కింగ్ వచ్చేసి 4 వీలర్ అయితేనేమో 30 రూపీస్, 2 వీలర్ అయితేనేమో 20 రూపీస్ అంటండి. సో మేము టికెట్ అయితే తీసుకున్నాము. మేము బై కార్ వెళ్ళాం కాబట్టి మాకు 30 రూపీస్ పడింది. చూసారా, అట్లా లోపలికైతే వెళ్తున్నాము. మేము ఎంత పడింది అనేది కూడా మీకు బిల్ అయితే చూపించాము. లోపలికైతే వెళ్తున్నాం. తిన మా హస్బెండ్ అండి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. మా పిన్ని అయితే చాలా వెళ్ళు బాగుంది, చాలా బాగుందని చెప్పింది. అందుకని నేను పని మీద వెళ్ళాము. సో చూద్దామని వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో. ఈవినింగ్ కదండి, లైటింగ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. అసలు కళ్ళు చెదిరిపోయేలాగుంది. ఆ లైట్స్, ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అండి. ఇవన్నీ మ్యూజిక్ తగ్గట్టు లైట్స్, ఫౌంటైన్ కంటిన్యూస్గా వస్తుంది, లైట్స్ వస్తూ ఉంటాయండి. చాలా ఫౌంటైన్స్ వస్తాయి. పిక్స్ దిగడానికైతే చాలా చాలా బాగుంది. అక్కడ మెయిన్ ఏంటంటే ఈ పిల్లలకి చూపిస్తే వాళ్ళు కొంచెం బాగా తెలుసుకుంటారండి, నాలెడ్జ్. గార్డెన్ కానీ చాలా బాగున్నాయండి. అసలు ఎంత అందంగా ఉన్నాయో, నాకైతే చాలా నచ్చింది. లైట్స్ కానీ మొక్కలే వెరైటీగా గార్డెనింగ్ చేసి పెట్టారనమాట. మంచిగా ఒక షేప్లో చాలా బాగుంది. చూసారా ఫౌంటైన్ ఎంత బాగుందో. అక్కడ చూస్తే ఇంకా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి చూస్తారని వీడియో అయితే తీశాను. చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా చాలా బాగుందండి అసలు. ఇంకా లోపల మ్యూజియం కూడా ఉందండి. మనం చాలా తెలుసుకోవచ్చు. బొమ్మ చూడటానికి ఎంత బాగుందో. అసలు గోల్డ్ కలర్లో కనపడుతుందండి అక్కడ డైరెక్ట్గా చూస్తే. కానీ ఉన్నింది అయితే బ్రౌన్ కలర్ యాక్చువల్గా. ఈ నెమలి ఇక్కడ ఫోటో ఉంది కదండి, అక్కడి నుంచి ఆ బొమ్మ దగ్గర నుంచి కింద వరకు కూడా బాగా గార్డెనింగ్ చేస్తారండి. మొత్తం అది ఒరిజినల్ గ్రాస్ అని చెప్పి నేను అడిగితే చెప్పారు వాళ్ళు, ఒరిజినల్ గ్రాస్ అని. ఇదైతే మ్యూజిక్కి తగ్గట్టు వస్తుందండి ఫౌంటైన్. ఇది మిడిల్లో ఉంది, కరెక్ట్గా స్టాచ్యూ ఎదురు ఉండిద్దండి ఇది. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారని చాలామంది బాగా దిగుతున్నారు ఇక్కడ ఫొటోస్. కరెక్ట్గా ఫౌంటైన్ ఎదురు ఉండింది. చూసారా డ్యాన్స్, మ్యూజిక్ తగ్గట్టు అవి తిరుగుతున్నాయి కింద వాటర్వి ట్యాప్స్. నేను యాక్చువల్గా అక్కడ మ్యూజిక్ తీసేసానండి. ఆ మ్యూజిక్ కాపీరైట్స్ వస్తాయని తీసేసాను. సో అట్లాగా అక్కడ స్టాచ్యూ అయితే ఎంత అందంగా కనపడిందండి ఆ వాటర్ ఫాల్స్లో నుంచి చూస్తుంటే. ఎంత బాగుందో కదండి. అట్లా జల్లు పడుతూ ఉంటే ఫోటోలు దిగితే సూపర్గా ఉంది. అక్కడ చూడటానికి డైరెక్ట్గా అయితే మనము ఇలా ఫోన్లో కంటే కూడా అక్కడ డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుందండి. బాగా డెవలప్ చేశారండి టూరిస్ట్ ప్లేస్ లాగా. చాలామంది వస్తున్నారు చూడటానికి. చాలా బాగుందన్నమాట బేసికల్గా. ఇవ్వండి ఫౌంటైన్ ఎంత బాగుందో అసలు. అదే బాగా అదంతా వాటర్ అంతా కూడా బ్లీచింగ్ స్మెల్ వస్తుందండి. అదొకటే డిఫాల్ట్ తప్ప మిగతా అంతా బాగుంది. చూసారా ఈ పీకాక్ కింద వరకు కూడా ఉందండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పొడుగ్గా ఉందో. అదైతే కరెక్ట్గా మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురే ఉంటుందండి. మనకి పార్కింగ్ వచ్చేసి లోపల నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్ ఎదురు ఉంటుంది కదండి. దానికి లెఫ్ట్కి వస్తే మనకి పార్కింగ్ బాగా కనపడుతుంది. అది ఇక్కడ వరకు ఉందండి దాని ఫెదర్స్. లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయండి. లైటింగ్స్ కానీ, ఆ గార్డెనింగ్ కానీ, ఒక్కొక్క స్టాచ్యూ అరేంజ్మెంట్ అయితే చాలా చాలా బాగా కనపడిందండి.
అసలు చూడటానికైతే నిజంగా కన్నుల పండగగా ఉందన్నమాట. మనం తొందరగా ఇట్లాంటి వాటికి వెళ్ళం కదండి, కానీ వెళ్తే చాలా బాగుంటుంది. చూసారా, ఒక లేయర్ అంతానేమో గ్రీన్ కలర్లో ఉంది, ఒక లేయర్ అంతానేమో ఫ్లవర్స్తో వచ్చిన గ్రీన్ కలర్లో ఉన్నాయి. బాగా అక్కడ కింద మార్బుల్స్ కానీ చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ మనకి ఈ అంబేద్కర్కి సంబంధించిన బిగ్ బిగ్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. మంచిగా ఆర్ట్ గ్యాలరీ లాగా ఇచ్చారు. అసలు అదైతే ఇంకా అదిరిపోయిందండి. ఒకటి ఫోటో చూస్తుంటే పేట్రియాటిజం పొంగుకొచ్చేసింది నాకైతే. చూసారా, గ్రాస్ లోపల లైటింగ్స్ పెట్టారు. ఇదైతే చాలా బాగుంది చూడటానికి. ఒక ఒక ప్లస్ షేప్లో అలా ఉందండి అది చూడటానికి. ఎంత బాగుందో అసలు. ఆర్ట్ గ్యాలరీ లాగా ఇచ్చి ఫొటోస్ ఉండి ఒక్కొక్క పిక్ సంబంధించిన దానికి సంబంధించిన ఏదైతే అచీవ్మెంట్ ఉండిద్దో అది రాసి ఎంత బాగుందండి. అంటే క్రియేటివిటీ అయితే సూపర్గా ఉంది. ఈ ఫౌంటైన్ అండి, ఇది కరెక్ట్గా ఈ ఆర్ట్ గ్యాలరీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఉండిద్ది అనమాట. చూసారా, ఇదైతే ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ అండి. ఒక్కొక్క ఫోటో అయితే నిజంగా ఒరిజినల్గా బొమ్మ ఎలాగైతే మనిషి ఎలాగైతే ఉంటారో అలాగే అనిపించిందండి నాకైతే. చూసారా, ఒక్కొక్క దాని కింద దానికి సంబంధించిన టాపిక్ ఇచ్చాడు, అది ఎప్పుడు జరిగింది అనేది ఇచ్చాడు. ప్రతి దానికి ఒక ఇది ఉందండి. ప్రతి సందర్భంలో ఏదో ఒక అచీవ్మెంట్ అనేది చూపించారు బాగా. ఫొటోస్ అయితే అసలు ఎంత బాగున్నాయో అండి, చాలా చాలా బాగున్నాయి. ఇదేదో చూసారా, దీక్షా భూమి అంటండి ఇది. ఇట్లా దాని కింద ఒక ఫోటో, ఒక పిక్చరు, దాని కింద దానికి సంబంధించిన టాపిక్ అయితే ఉండిందండి. చాలా బాగుంది అసలు. నాకైతే చాలా నచ్చిందండి. అంబేద్కర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఆయన కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి అందరికీ ఇష్టమే. సో చూసారు కదా, అసలు బొమ్మ అయితే ఒరిజినల్గా మనిషిని చూసినట్టే ఉందండి. అక్కడ ఒక్కొక్క బొమ్మ ప్రతిదీ ఆయన ఎక్కువ బుక్స్ చదివేవారు అంటండి. బుక్స్కి సంబంధించింది కూడా చాలా ఉంది. అట్లా ప్రతిదీ అసలు ఎంత బాగుందో అండి. ఆయన ఇవన్నీ అయితే ఆయన హ్యాబిట్స్ అనమాట. ఆయనకి ఒక డాగ్ ఉండేదంట, బుక్స్ బాగా చదువుతారంట, అండ్ ఇంకా ఎక్కువ వయలిన్ వాయిస్తారంట. ఇది అండ్ హ్యాబిట్స్ అండ్ హాబీస్ ఆఫ్ అంబేద్కర్ అని ఉంది చూసారా. అట్లా ఒక్కొక్క దాని కింద ఒక్కొక్కటి అనమాట. ఇవైతే ఒరిజినల్ అయినా అని అనిపించినాయి అండి నాకైతే. బొమ్మలు ఎంత బాగా కనపడినాయో అసలు. ఆ గ్యాలరీలోకి వెళ్తే ఎంత బాగా కనపడుతుందండి. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఎట్లయితే మంత్రిగా యాజ్ లా మినిస్టర్ అనమాట, అట్లా ఫొటోస్ అయితే మినిమం ఒక 1.5 hour 2 hours పడుతుందండి ఇక్కడ మనం చూడటానికి. ఇదంతా నీట్గా చదువుకుంటా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి మనము ఆ పేట్రియాటిజం ఏంటంటే నాకైతే చాలా అనిపించిందండి. మామూలుగా ఎవరికైనా ఉండిద్ది కదండి దేశభక్తి, అట్లాగా దేశభక్తి బాగా పొంగుకొచ్చేసింది అనమాట ఆ టైంలో. అసలు ఎంత బాగుందో అండి. కంపల్సరీగా విజయవాడ దగ్గరలో ఉన్న, విజయవాడ దూరంగా ఉన్న ఒక్కసారైనా దీన్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇప్పుడైతే చాలా బాగుంది, అంటే తర్వాత ఉండే కొందికి పాతదైపోతుంది కదండి. అట్లా కాకుండా ఇప్పుడైతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది కూడా. అందుకనే ఒకసారి మీరు వీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి ఇవన్నీ డైరెక్ట్గా చూసి ఒక్కసారి ఆనందిస్తారని. ఇప్పుడు ఇదైతే రికగ్నైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఇది అన్నీ కలిపి చెప్తారు. అక్కడ ఎక్కువ మంది ఫొటోస్ కూడా చాలా బాగున్నాయండి.
ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క దానికి సంబంధించిన హిందీ ఉందండి. అండ్ డిఫెన్స్ మినిస్టర్గా చేసినప్పుడు అండి ఇదైతేనేమో వాటర్ కమిషన్ అని ఏదో ఉంది. అసలు ఎంత బాగుందో అండి, డైరెక్ట్గా చూసినట్టే ఉంది అంబేద్కర్ని ఇలా చూస్తుంటే. ఫొటోస్ అయితే ఎంత చక్కగా భలే చెక్కారండి. అసలు నాకైతే ఎంత ఆనందం వేసిందో ఈ ఫొటోస్ చూసినప్పుడు అండి. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు మేమైతే కుదరదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్న వాళ్ళం కూడా, ఇంకా మా పిన్ని చాలా బాగుంది వెళ్ళండి వెళ్ళండి అనేసి అని అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. అయినా సరే వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళాము. బాగా పెద్ద హాల్ అండి. హాల్ మ్యూజియం కూడా ఉందండి లోపలికి. మనకి మ్యూజియం కూడా చూపిస్తాను మీకు కంపల్సరీగా. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ఇది మ్యూజియంకి ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మన ఆర్ట్ గ్యాలరీలో నుంచి వరుసగా చూసుకుంటూ వస్తుంటే మధ్యలో మ్యూజియం ఉండిద్ది అనమాట. దీంట్లో ఆయనకి సంబంధించిన ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ప్రతిదీ చాలా బాగా ఇచ్చారండి. ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడువి ఫొటోస్ కానీ, చిన్నప్పుడు ఫొటోస్ కానీ, వాళ్ళ వైఫ్ ఫొటోస్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు ఈయన, ఇవన్నీ ప్రతిదీ అసలు చాలా క్లియర్గా ఫొటోస్ అయితే చాలా బాగున్నాయండి. కొన్ని ఫొటోస్ అయితే ఒరిజినల్కి చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రతిదీ ఉందండి. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 3 hours పడుతుందండి. మనము సో అన్నీ ఉన్నాయి. అసలు ఆ ఫొటోస్ చూసి కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. అంత బాగున్నాయి చూడటానికి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంతోమంది వచ్చి చూసి వెళ్తున్నారండి అవన్నీ. ఆయన ఎక్కడ చదువుకున్నారు చిన్నప్పుడు, స్కూలింగ్ ఎక్కడ, ఇవన్నీ ఉన్నాయండి క్లియర్గా. పాఠశాల ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఆయన బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ, చదువుకోవటం ఎక్కడ, ఎలా ఆయన ఇలాగా ఇన్ని చదువుకోగలిగాడు, ఇట్లా అన్నీ ఏవీస్ ఉన్నాయండి అక్కడ. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క ఏవీ ప్లే అవుతూ ఉంది. ఇదైతే చిన్నప్పటి ఫోటో అండి అంబేద్కర్ గారిది. ఇదైతే తన వైఫ్తో పాటు భోజనం చేస్తున్న ఫోటో అనమాట. ఇది వివాహంకి సంబంధించింది. ఇక్కడ రాశారనమాట. అవన్నీ మనం చక్కగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగా కనపడుతున్నాయి. అసలు పెద్దగా పెట్టారండి. పైనుంచి కింద మనం చూడటానికే కళ్ళు సరిపోవు, అంతలాగా పెట్టారు. విజువలైజేషన్ మొత్తం ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఏవీస్ టీవీ పెట్టి మానిటర్ వస్తూ ఉంటుందండి. ఇదైతే ఫోటో డైరెక్ట్గా చూసినట్టే ఉంది కదండి. నాకైతే అక్కడికి వెళ్ళినాక భలే అనిపించింది. ఇది డైరెక్ట్గా చూసినట్టే అనిపించింది మనకి. ఇదైతే ఆయన జాబ్ చేశారు కదండి, ఆ జాబ్కి సంబంధించిన ఇదన్నమాట. అంటే నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదండి. మా హస్బెండ్ చెప్పారు జాబ్ రిజిస్టర్ అని చెప్పేసి అని అన్నారు మా హస్బెండ్. మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే దీనికి సంబంధించి కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఆయన ఫస్ట్ చేసిన జాబ్ ఆర్ సంథింగ్ ఏదో ఉందండి దీనికి సంబంధించి, అందుకనే చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఆయన కాలేజ్ ఎక్కడ చదివాడు అనేది కూడా ఉందండి. ఆయన చాలా యూనివర్సిటీస్లో చాలా చోట్ల చదివారండి. చాలా డిగ్రీస్ కూడా ఉన్నాయి ఆయనకి. ఇదొకటి. ఆయన చేసినవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడైతే ఆయన బొమ్మ అయితే ఉంటుందండి. ఐ థింక్ అది వ్యాక్స్ అనుకుంటా, వ్యాక్స్ స్టాచ్యూ ఉండిద్ది కదా, అట్లాంటిదే అనుకుంటున్నానండి మేబీ.
అది చూస్తే ఒరిజినల్గా ఆయన కూర్చొని చదువుతున్నట్టుగానే అనిపించిందండి. అదిగో చూసారా ఫోటో, అసలు ఎంత బాగుందో అండి. అది నిజంగా మనిషి అక్కడ కూర్చున్నట్టే అట్లా కనిపించింది. ఆయన ఒక లైబ్రరీ లాగా అక్కడ ఒక సెట్టింగ్ చేశారండి. ఇటు సైడ్ బుక్స్ అన్నీ ఉంటున్నాయి దానికి సంబంధించిన. ఇటు సైడ్ ఇది చూసారా, లా బుక్స్ అన్నీ ఉన్నాయి ఇటు సైడు. ఆయనకి ఒక గదిలాగా సెట్ చేశారండి అది. ఇటు సైడ్ ఏమో నార్మల్ బుక్స్ ఉన్నాయి, మళ్ళీ లా బుక్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ కూడా. ఎంత బాగుందో అండి చూడటానికి అయితే ఫోటో. అసలు అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత బాగుండేదో అని అనిపించింది నాకైతే. అంత బాగుంది, కానీ చాలా దూరం నుంచే చూడాలండి మనము. లోపలికి వెళ్ళడానికి కానీ దేన్ని టచ్ చేయడానికి కానీ అసలు వీలే లేదండి. జనరల్గా మనకి ఎలా అనిపించింది అంటే కొన్ని డైరెక్ట్గా అలా చూసి టచ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కదండి. అట్లా నాకు ఈ వ్యాక్స్ బొమ్మ చూసినప్పుడు అలా అనిపించింది, చూస్తే టచ్ చేస్తే బాగుంటుందేమో అని. కానీ మధ్యలోనే చాలా దూరంగా అది అన్నీ పెట్టేశారు, లోపలికి కనపడకుండా. వెళ్ళడానికే లేదండి అసలు. ఇప్పుడైతే చూసారా, ఇంకా చాలా చాలా ఫొటోస్ అండి. ఇదంతా ఎగ్జిబిషన్ అండి, ఎంత బాగుందో. ఇది జస్ట్ తిరగడానికి మనకి ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ అట్లా పడుతుంది. ప్రతిదీ చూసుకుంటా వెళ్తే ఇంకా 1 అవర్ అయినా పడుతుందండి. చెప్పాను కదా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయిందని. సో మేము చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాము. అప్పటికే మేము వెళ్ళేసరికి ఇందాక స్టాట్యూ దగ్గరికి వచ్చేసరికి ప్రొజెక్టర్ ఆపేసేసారండి, టైం అయిపోయిందన్నారు. సో ఇదంతా అక్కడ ఇప్పుడు ఎలా ఉండిందో అదంతా అండి. అదంతా పాతకాలంలో ఎలా ఉండేది అవన్నీ విజువలైజ్గా పిక్చర్ చేశారు. అదంతా చెట్టు కింద కూర్చొని అంబేద్కర్ గారు ఆలోచిస్తున్నట్టు ఇది ఫోటో అండి. ఈ ఫోటోలు చూసినప్పుడైతే నాకు భలే అనిపించిందండి, భలే ఆనందం కలిగింది. ముందు ఆయన చూసినంత ఫీలింగ్ వచ్చింది, అది జస్ట్ ఫోటో అయినా సరే. చూసారా ఎంత బాగుందో కదండి. చాలా నచ్చిందండి నాకైతే ఇది. అసలు నేను ఇంత ఉండిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంకా వాళ్ళేమో టైం అయిపోతుంది అని అంటున్నారండి అక్కడ ఉండే వాళ్ళందరూ. చిన్నగా నేను ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మంచి మంచి కోడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కోడ్ చదివినప్పుడు కంపల్సరీగా మనం ప్రతి దాని గురించి మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న కోడ్సే కానీ చాలా మీనింగ్ఫుల్ కోడ్స్ ఉన్నాయండి. చూసారా, చాలా చాలా పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ పెట్టారండి. ఇవి నేను క్లియర్ ఫొటోస్ కూడా పెడతానండి. మ్యాక్సిమం నాకు పిక్చర్ వచ్చినంత మటుకు నేను మ్యాక్సిమం పెట్టాను. పైనుంచి కింద దాకా ఉన్నాయండి ఫొటోస్. పైనుంచి కింద చదువుకుంటూ వచ్చేసరికి టైం సరిపోతుంది, లేదండి టైం అయిపోతుంది. చూసారా, ఇవన్నీ మంచిగా వీడియో తీయడానికి నేనైతే మా హస్బెండ్కి ఇస్తున్నానండి. నాకైతే కొన్ని అసలు కనపడట్లేదు, అందట్లేదండి. అందుకని చూసారా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఫాస్ట్గా వెళ్ళి అని అంటున్నాం. ఈ ఫోటో అయితే ఇంకా బాగుందండి, ఎదురుగా కనపడుతున్నాయి కదండి. అవన్నీ చాలా చాలా మంచి మంచి ఫొటోస్ ఉన్నాయండి. మనం కొంచెం టైం తీసుకొని మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుందంటండి మ్యూజియం. ఒకవేళ మీరు వెళ్ళేటట్టు అయితే కొంచెం ఎర్లీగా వెళ్తే మీరు చూడటానికి చాలా పాసిబుల్గా ఉంటుంది.
అంటే మనం ప్రతిదీ లోతుగా విశ్లేషించడానికి చూస్తాం కదండి, అట్లాగా మీరు మ్యాక్సిమం కొంచెం పైకి అట్లా వెళ్తే త్వరగా వెళ్ళినట్టు ఉంటుంది, అదంతా క్లియర్గా చూసినట్టు ఉంటుంది. ఇది రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించిన ఫొటోస్ అండి అవన్నీ. ఈ ప్రొజెక్టర్ ఆపేశారు కదా, దానిలో అయితే ప్రొజెక్టర్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి, అదైతే ఆపేశారు. సో ఇక్కడ గాంధీజీ ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారండి, వీళ్ళందరూ ఉన్నారు. ప్రతి దానికి సంబంధించిన ఇది కూడా ఉండిందండి మంచిగా. వీళ్ళన్నీ కలిపి రాసుకున్నది, వాళ్ళు ఆమోదించిన ముద్రలు, అవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈయనంతా పీపుల్ కోసమే ఆలోచించి అన్ని పీపుల్ కోసమే చేశారు కదండి. ఈ ఫోటో చూస్తే నాకైతే ఒరిజినల్ అనిపించిందండి. అక్కడ ఉన్న ఏది చూసినా నాకు చాలా ఒరిజినల్ కంటెంట్ లాగా అనిపించింది. ఆయన తన జీవితం అంతా జనం కోసము, జనం ఎలా ఎదగాలి, జనం ఎలా ఇదవుతారు, వీటి గురించే మొత్తం చేశారు కదండి. సో అవన్నీ వాటన్నిటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉన్నాయండి. ఇదైతే చిన్న చిన్న వాల్స్ లాగా ఇచ్చారండి. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేస్తున్నాం చిన్నగా. ఇదంతా నీతి వాక్యాలు ఉన్నాయండి, మంచి కోట్స్ ఉన్నాయి. మనం చూసినట్లయితే చాలా వరకు గ్రాస్ప్ చేశాను అనుకుంటున్నాను. మహిళలు ప్రగతి స్థాయిని బట్టి అన్నీ ఉండి చూసారు. అట్లా చిన్న మంచి కోర్స్ ఉన్నాయండి. అట్లా నేను బయట నుంచి వచ్చానండి. ఇక్కడ సరిగ్గా చూడాలంటే ఈ ఓన్లీ మ్యూజియమే మనకి 1 hour పడుతుందండి. బయట అంత లాంగ్ నుంచి వచ్చినప్పుడు కనీసం ఫోటోలు కూడా తీసుకోవద్దాం అంటే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి, అంటే చదువుకుంటూ నీట్గా వెళ్ళే వాళ్ళకి వేరండి. మామూలుగా చూసాము వెళ్ళే వాళ్ళకి కొంచెం త్వరగానే అయిపోతుంది అండి. ఇది అప్పుడున్న పార్లమెంటులో మెంబర్స్ ఉంటారండి వాళ్ళందరూ. ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, ఫొటోసా? ఇక్కడ ఇదంతా అక్కడ దానికి సంబంధించిన విజువలైజేషన్ పిక్చర్ అండి. ఈ విజువల్ పిక్చర్స్లో చాలామంది లేడీస్ ఉన్నారు, మీరు గమనించినట్లయితే. అసలు ఇదైతే మైండ్ బ్లోయింగ్ అండి ఈ పిక్చర్ అయితే. నాకు దీంట్లో ఎంతమంది లెజెండ్స్ ఉన్నారంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేంత వాళ్ళం కూడా కాదు అని నా ఉద్దేశం. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేంత దాన్ని కూడా కాదండి. ఎంత మంచి పిక్చర్ అంటే ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బాగుంది. ఎంతమంది ఉన్నారో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎవరికైనా పిక్చర్లో ఉన్న వాళ్ళు అర్థమైతే, నాకైతే అర్థమయ్యారండి. మీరు కామెంట్ సెక్షన్లో మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లు ఏంటో మీరు ఖచ్చితంగా రాయాలండి. అప్పుడు వీడియో మొత్తం చూసారని నేను నమ్ముతాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పార్ట్లో కూడా మీరు చాలా ఏమంటారండి దాన్ని, చాలా మిస్ అయిపోతారు మీరు ఒకవేళ చూడకపోతే, స్కిప్ చేసి ఉంటే. సో మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి. ఒక పిక్చర్లో, ఇట్లాంటి పిక్చర్లోనే ఒక పిక్చర్లో చాలామంది లేడీస్ ఉన్నారండి. నేను అది చూసి చాలా షాక్ అయ్యాను. ఇంతమంది లేడీస్ని చాలా గొప్ప స్థాయికి లేడీస్ అట్లా గొప్ప స్థాయికి వెళ్ళడానికి కూడా, మనలాంటి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళడానికి కూడా కారణం ఈయనే కదండి. అట్లా చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయండి. ప్రతి పిక్చరు రూట్స్లో నుంచి, ఆయన రూట్స్ ఎక్కడి నుంచి ఆయన, దానికి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే, అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి. చాలా మిస్ అయిపోతారు మీరు వీడియో కానీ స్కిప్ చేస్తే. సో స్కిప్ చేయకుండా చూడండి.
నేను మీకోసమే టైం తీసుకొని వీడియో అంతా చేశానండి. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ మంది లా కాలేజ్లో చూసారు, అందరు గర్ల్సే ఉన్నారు. నేను ఇందాక మీతో ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు అదైతే నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా కృషి చేశారు అని అనిపించింది అనమాట. ఈరోజు మనం కొంతమంది చాలా ఇదిగా మనం ఇలా ఉన్నామంటే కూడా కారణం ఈయనేనండి. ఇదైతే చాలా బాగుంది. ఇంకా పిక్చరు చూసారు, ప్రతి పిక్చర్లో ఆయనకు సంబంధించిన ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఎన్ని లాస్ చేశారు, ఎక్కడ డిగ్రీ తీసుకున్నారు, లండన్లో చేశారా, ఇంకెక్కడ చేశారు, వీటన్నిటికి సంబంధించిన పిక్చర్స్ క్లియర్గా ఇచ్చారండి. అక్కడ ఎన్ని డిగ్రీస్ చేశారు, ఎన్ని లాస్ చేశారని కూడా క్లియర్గా ఉంది మనకి అక్కడ. చూసారా, ఇక్కడ ఆయన ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందారంటండి, ఐ మీన్ లా. ఇది ఇంకొకటి అండి, అంటే యాక్చువల్గా నేను ఇటు నుంచి వెళ్ళాలి, సో నేనేమో అటు నుంచి వచ్చాను. సో మీకు అందుకని కొంచెం ఉండే కొందికి ఆయన బాల్యము, ఆయన పెరిగిన వాతావరణం అదంతా వస్తుంది. సో నేను అటు నుంచి వచ్చానండి, నేను ఇటు నుంచి రాకుండా. సో అందుకని ఆయన వచ్చేసరికి ముందు అచీవ్మెంట్స్ అన్నీ ముందున్నాయి. చిన్నప్పుడు వాళ్ళ తండ్రి అవన్నీ ఉన్నాయి చూసారా. ఇదైతే మంచి పిక్ అండి, ఇది ఫస్ట్ పిక్. వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర భీమ్ గారు ఉన్నది.